Hello my future doctors. ఎలా ఉన్నారు అందరూ? Hope all of you are fine. I am Sandhya, your botany mentor. మనం అభియాన్ బ్యాచ్లో ప్లాంట్ కింగ్డమ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఎంతో అద్భుతమైన ప్లాంట్స్, ఈస్థెటిక్ ఫీలింగ్ కలిగించే ప్లాంట్స్ గురించి ఆల్రెడీ మనం కొన్ని ప్లాంట్ కింగ్డమ్లో తెలుసుకున్నాం. అదే ఆల్గే గురించి తెలుసుకున్నాం, ఇంకా బ్రయోఫైటా గురించి, తర్వాత టెరిడోఫైటా గురించి తెలుసుకున్నాం. ఇవాళ మనం జిమ్నోస్పర్మ్స్ అండ్ ఏంజియోస్పర్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ కోన్స్ అవన్నీ మీకోసం తీసుకొచ్చాను. ఎంతో అద్భుతంగా డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి కోన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మనం ఫస్ట్ ఒక మోటివేషనల్ కోట్తో స్టార్ట్ చేద్దాం, సో దాట్ వీ విల్ ఫీల్ ఎంకరేజ్డ్ కదా. సో all power is within you. You can do anything and everything. If you have the will, you can do anything and everything అన్నమాట. సో పవర్ అనేది మీలోనే ఉంటుంది. సో మీరు ఆ పవర్ని యూస్ చేసుకొని మీ గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతగానో కష్టపడితే సక్సెస్ అనేది మీకు తప్పకుండా లభిస్తుంది కదా. సో వివేకానంద స్వామి వారు కూడా చెప్పారనమాట దీని గురించి. సో మనం ఇవాళ ప్రీవియస్ లెక్చర్స్లో ఏమేమి తెలుసుకున్నామో చూద్దామా. సో ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నాయి కదా ఇవి. సో ఇది గుర్తుకుందనుకుంటా, నాతో పాటు రీకాల్ చేసుకోండి. వాట్ ఈస్ దిస్? దిస్ ద బ్రయోఫైటా. అండ్ దెన్ హియర్ ఇప్పుడు మనం ఇవాళ ఏంజియోస్పర్మ్స్ గురించి, జిమ్నోస్పర్మ్స్ గురించి తెలుసుకుంటామన్నమాట. లాస్ట్ లెక్చర్స్లో మనం ప్లాంట్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం, ఇంకా లైఫ్ సైకిల్స్ గురించి కొద్దిగా హ్యాప్లాంటిక్, డిప్లాంటిక్, డిప్లో హ్యాప్లాంటిక్ వాటి గురించి తెలుసుకున్నాం. ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట. సో ఇవాళ మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాము అంటే మీకోసం ఈ ఏంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి, ఆ తర్వాత జిమ్నోస్పర్మ్స్. ఎక్కడ చూస్తారు మీరు ఈ జిమ్నోస్పర్మ్స్? కొండల్లో, మంచు కొండల్లో మీరు ఈ జిమ్నోస్పర్మ్స్ని చూస్తూ ఉంటారనమాట ఎక్కువగా. ఎందుకంటే ఈ జిమ్నోస్పర్మ్స్ అనేవి ప్రస్తుత కాలంలో లేవు. ఈ జిమ్నోస్పర్మ్స్ ఎప్పుడున్నాయి? జురాసిక్ టైం, ఆ టైంలో మనకి ఈ జిమ్నోస్పర్మ్ ప్లాంట్స్ ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుత కాలంలో మనకి ఈ అందమైన పువ్వులు ఉండే ప్లాంట్సే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవాళ మనం జిమ్నోస్పర్మ్స్ అండ్ ఏంజియోస్పర్మ్స్ గురించి తెలుసుకుందాం. సో హ్యాబిటాట్ అండ్ స్ట్రక్చర్, రీప్రొడక్షన్, లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇంకా లైఫ్ సైకిల్ ఆఫ్ బోత్ జిమ్నోస్పర్మ్స్ అండ్ ఏంజియోస్పర్మ్స్ మనం ఇవాళ తెలుసుకుందాం అన్నమాట. సో ఇలా మంచు కొండల్లో ఉంటాయి జిమ్నోస్పర్మ్స్. ఇక పుష్పించే మొక్కలు, పూలు మీకు ఆల్రెడీ తెలుసు, మన చుట్టుపక్కల మనం ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. సో ఫస్ట్ మనం హ్యాబిటాట్, ఈ జిమ్నోస్పర్మ్స్ యొక్క హ్యాబిటాట్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఏంజియోస్పర్మ్స్ గురించి తెలుసుకుందాం. సో హ్యాబిటాట్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్, ఇక్కడ పేరులోనే మీకు తెలిసిపోతుంది జిమ్నోస్పర్మ్స్. స్పర్మ్స్ అంటే ఏంటి? దేర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్ అన్నమాట. అంటే ఇంతవరకు కనుక చూస్తే మనం టెరిడోఫైటా వరకు సీడ్స్ ఏవైనా ఫామ్ అయ్యాయా? లేదు. టెరిడోఫైటాలో ఏం జరిగింది? సీడ్ ఫామ్ అవ్వడానికి ఏమేం కండిషన్స్ కావాలో, యాక్చువల్గా 4 to 5 కండిషన్స్ కావాలి, అందులో 3 ఫుల్ఫిల్ చేసింది కానీ టెరిడోఫైటా. జిమ్నోస్పర్మ్స్లో మాత్రం సీడ్ ఫార్మేషన్ కూడా జరిగిందనమాట. ఇంత అద్భుతం కదా ఈ ఎవల్యూషన్ అనేది. అంటే మనకి సీడ్ ఫార్మేషన్ అనేది ఆల్గే నుంచి తీసుకుంటే మనకి ఫస్ట్ టైం ఎక్కడ ఫామ్ అయింది సీడ్ అనేది? జిమ్నోస్పర్మ్స్లోనే మనం సీడ్ చూస్తాం. కానీ ఈ సీడ్స్ అనేవి జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ నేకెడ్ సీడ్స్ అన్నమాట. వాట్ డూ యూ మీన్ బై నేకెడ్ సీడ్స్? నార్మల్ సీడ్స్కి నేకెడ్ సీడ్స్కి తేడా ఏంటి అంటే, నేకెడ్ సీడ్స్ అంటే ఏంటి? సీడ్కి పైన, అంటే ఇప్పుడు ఏదైనా పండు తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, మీకు ఇష్టమైన మ్యాంగో తీసుకుంటే మనకి లోపల సీడ్ ఉంటుంది, దాని తర్వాత బయట ఫ్రూట్ అనేది ఉంటుంది కదా, ఫ్రూట్ లోపల సీడ్ అనేది ఉంటుంది. అంటే ఓవరీ నుంచి మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది, ఓవరీ వాల్ నుంచి ఫ్రూట్ వాల్ ఫామ్ అవుతుంది. సో ఆ ఓవరీ ఉంటే మనకి ఆ మ్యాంగో తీసుకున్నప్పుడు మధ్యలో సీడ్ ఉండి బయట ఫ్రూట్ అనేది
ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఓవరీ అనేది ఉండదు, ఓన్లీ మనకి ఓవ్యూల్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓవ్యూల్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఓవ్యూల్ అనేది సీడ్గా ఫామ్ అవుతుంది, కానీ ఓవరీ యాబ్సెంట్ ఉంటుంది ఈ జిమ్నోస్పర్మ్స్లో. ఓవరీ యాబ్సెంట్ ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అవ్వదు అన్నమాట. క్లియర్? అందుకే వీటిని మనం నేకెడ్ సీడ్స్ అంటాము. ఇంకా తీసుకుంటే సీడ్ని కనుక తీసుకుంటే సీడ్ కోట్ అనేది మాత్రం దీంట్లో ఉంటుంది. ఈవెన్ దో దే ఆర్ నేకెడ్ సీడ్స్, దేర్ విల్ బి సీడ్ కోట్స్. సీడ్ కోట్స్ విల్ బి ప్రెజెంట్ అన్నమాట. సీడ్ కోట్ విల్ బి ప్రెజెంట్. సీడ్ కోట్ అంటే ఏంటి, సీడ్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, అలానే నేకెడ్గా ఏమి ప్రొటెక్షన్ లేకుండా ఉంటే సీడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అందు గురించి సీడ్ కోట్ అయితే ఉంటుంది కానీ మనకి ఫ్రూట్ అనేది ఉండదు. అందుకే వీటిని మనం నేకెడ్ సీడ్స్ అని అంటాము. సో హ్యాబిటాట్ అంటే ఏంటి, ఈ జిమ్నోస్పర్మ్స్ ఎక్కడ ఉంటాయి అని తెలుసుకోవడమే హ్యాబిటాట్ అనమాట. సో ఎక్కడ ఉంటాయి, దానికి మీరు మీ ఇమాజినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే మంచు కొండల్లోకి మీ ఇమాజినేషన్ వెళ్ళాలి. రోజా మూవీ చూసి ఉంటే, నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే, ఆ సాంగ్ గుర్తుకు చేసుకోండి. ఒకవేళ చూడకపోయింటే చూడండి. ఆ సాంగ్ని గుర్తుకు చేసుకుంటే అక్కడ మీరు ఎక్కువగా జిమ్నోస్పర్మ్స్ అనేవి చూస్తారనమాట. అంటే ఎలా ఉండాలి, క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఈ జిమ్నోస్పర్మ్స్కి ఎక్కడ కనిపిస్తాయి అంటే డ్రైగా ఉండాలి, కూల్గా ఉండాలి అన్నమాట. సో ఇట్ షుడ్ బి డ్రై అండ్ కూల్ కండిషన్స్ అన్నమాట. కూల్ అంటే మంచు అలా ఉండి కానీ టెంపరేచర్ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ జిమ్నోస్పర్మ్స్ని చూస్తాము. అందుకే మీకు ఏదైనా ప్లాంట్ కింగ్డమ్ గురించి తెలుసుకునేటప్పుడు మీరు ప్లాంట్స్ని ఇమాజిన్ చేసుకోవాలి అన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే మనం ఆల్రెడీ డైలీ చూస్తూ ఉంటాం కాబట్టి ఏంజియోస్పర్మ్స్ గురించి మనకు తెలుసు. కానీ ఇవి కొన్ని ఈ స్పీషీస్ అనేవి చాలా కొద్దిగా ఉంటాయి, ఎక్కువ స్పీషీస్ అనేవి ఉండవు కాబట్టి మనం వీటిని ఇమాజిన్ చేసుకోవాలి. లేదా మీరు ట్రిప్కి అలా కొండల్లోకి అలా వెళ్ళినప్పుడు మీరు దీన్ని చూడొచ్చు అనమాట. సో ఎక్కడ కనిపిస్తాయి జిమ్నోస్పర్మ్స్, డ్రై అండ్ కూల్ ప్లేసెస్లో మీకు ఈ జిమ్నోస్పర్మ్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో పెద్దది. సో ఇక్కడ సిక్వియా అని రెడ్వుడ్ ట్రీ అని ఉంటుందన్నమాట. ఈ సిక్వియా, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ నీట్ ఆల్సో. ఈ రెడ్వుడ్ ట్రీ కనుక తీసుకుంటే 100 మీటర్ హైట్ అనేది ఇది వెళ్తుంది. ఎంత హైట్ అనేది 100 మీటర్ అన్నమాట. 100 మీటర్ అంటే చూసుకోండి మీరు ఎంతో పొడవుగా ఉంటుందన్నమాట. ఇది నీట్కి కూడా మీకు ఎంతో ఇంపార్టెంట్ bit అన్నమాట. సో సిక్వియా విల్ బీ ప్రెసెంట్ వేర్ సిక్వియా ఈజ్ ఎ జిమ్నోస్పర్మ్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేసెస్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద హ్యాబిటాట్, అవి ఎక్కడ ఉంటాయి అనేది. అంతేకాకుండా కొన్ని జిమ్నోస్పర్మ్స్ని కనుక తీసుకుంటే మనకి ఇక్కడ కూడా చూడొచ్చు, కానీ వెరీ ఫ్యూ స్పీషీస్ ఉంటాయన్నమాట. సో జురాసిక్ పార్క్ టైంలో, నాట్ జురాసిక్ టైంలో, ఆ టైంలో మనకి ఈ జిమ్నోస్పర్మ్స్ ఆర్ మోర్. ఓకే, కానీ అట్ ప్రెజెంట్ ఏవి అంటే అట్ ప్రెజెంట్ మనకి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఓన్లీ ఏంజియోస్పర్మ్స్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ నౌ ద జిమ్నోస్పర్మ్స్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ లెస్ అన్నమాట. ఇది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకు లెస్ అంటే కండిషన్స్ అనేవి, అంటే దీనికి ఏం కావాలి, కూల్గా ఉండాలి, డ్రై కండిషన్ ఉండాలి. అది కొద్దిగా తక్కువగా దొరుకుతుంది కాబట్టి స్పీషీస్ కూడా మనకి తగ్గుకుంటూ వచ్చాయి. ఇంకొకటి ఏంటి, సీడ్ ఫామ్ అవుతుంది కానీ మనకి ప్రొటెక్షన్కి సీడ్ కోట్ ఉన్నా కూడా ఫ్రూట్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఓకే, అందు గురించి. సో మనకి ప్రెజెంట్ టైంలో మనకి ఏం ఎక్కువ ఉన్నాయి అంటే ప్రెజెంట్ టైంలో మనకి ఏంజియోస్పర్మ్స్ ఆర్ మోర్. What are angiosperms? Flowering plants. So angiosperms are more in the present times.
అదే కనుక జురాసిక్ టైంలో, జురాసిక్ వరల్డ్ అదంతా గుర్తుకు చేసుకోండి, ఆ టైంలో అయితే జిమ్నోస్పర్మ్ స్పీషీస్ ఎక్కువగా ఉండేవన్నమాట. సో హ్యాబిటాట్ అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము మీకు అదే సిక్వియా ఎంత పెద్దగా ఉంటుందో చూపిద్దామని తీసుకొని వచ్చాను. మీరు చూడొచ్చు 100 మీటర్ హైట్ అనమాట. అండ్ రెడ్గా ఉంటుంది ఈ ఇదంతా. సో అందుకు మనం దీన్ని రెడ్వుడ్ ట్రీ అని కూడా అంటాము. సో హైట్ కూడా నేను ఇంతకు ముందే చెప్పాను ఎంత హైట్, జస్ట్ నౌ ఐ టోల్డ్. సో ఇట్ ఈస్ 100 మీటర్ హైట్ అనేది ఉంటుంది. దీన్ని రెడ్వుడ్ ట్రీ అని కూడా అంటాము. సో ఇంత పెద్ద ట్రీ మీరు ఎక్కడైనా చూసారా అంటే ఇవి ఎక్కువగా మనము ఎక్కడ చూస్తాం, డ్రై అండ్ కూల్ ప్లేసెస్లోనే మనం ఇవి చూస్తామన్నమాట. వెరీ హైట్ ఎంతో ఎక్కువగా ఉంది కదా. ఓకే, అలానే కాకుండా స్మాలెస్ట్ జిమ్నోస్పర్మ్ అనేది ఇది అనమాట. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ జిమ్నోస్పర్మ్. స్మాలెస్ట్ జామియా అంటారు, కానీ మీకు నీట్కి లేదు కాబట్టి మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు డిఫరెన్స్ చూపించడానికి స్మాలెస్ట్ జిమ్నోస్పర్మ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత పెద్దది ఎంత హైట్ ఉంటుంది అనే డిఫరెన్స్ చూపించడానికి నేను ఇది తీసుకొని వచ్చాను. గుర్తుకు పెట్టుకోని అవసరం లేదు. స్మాలెస్ట్ జిమ్నోస్పర్మ్ ఈస్ జామియా అనమాట. సిక్వియా ఇదైతే గుర్తుకు పెట్టుకోవాలి. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ నీట్. సో దీన్ని మాత్రం గుర్తుకు పెట్టుకోండి. రెడ్వుడ్ ట్రీ అంటారు అన్నది నేమ్, ఇంకా ఎంత హైట్ ఉంటుంది అనేది గుర్తుకు పెట్టుకోవాలి. ఇది జస్ట్ మీకు డిఫరెన్స్ చూపించడానికి తీసుకొని వచ్చాను. క్లియర్? సో హ్యాబిటాట్ తెలిసింది మనకి. ఇంపార్టెంట్ ఒక పాయింట్ కూడా తెలిసింది నీట్కి, దట్ ఈస్ సిక్వియా రెడ్వుడ్ ట్రీ హైట్ ఈస్ 100 మీటర్స్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ గురించి చూద్దామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద సైకస్ అనమాట. సో సైకస్ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే, సో జిమ్నోస్పర్మ్స్లో మీరు బేసిక్గా నీట్ కొరకు గుర్తుకు పెట్టుకోవాల్సింది సైకస్ గురించి. ఆ తర్వాత కోనిఫర్స్, కోనిఫర్స్లో పైనస్ అండ్ సెడ్రస్ అనమాట. పైనస్ ఒకటి గుర్తుకు పెట్టుకుంటే చాలు, ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నాను. సో మనం సైకస్ గురించి తెలుసుకుందాం. ఈ సైకస్ని కనుక చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో సైకస్, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంతవరకు ఆల్గేలోకి తీసుకుంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇట్ ఈస్ లైక్ థాలాయిడ్. ఆల్గేని ఊహించుకోండి ఎలా ఉంటుంది, వాటర్ పైన గ్రీన్ కలర్గా తేలియాడుతూ ఉంటుంది. స్ట్రక్చర్ ఏమీ డిఫరెన్షియేషన్ అనేది జరిగి ఉండదు, అది ఆల్గే అన్నమాట. అదే బ్రయోఫైటా తీసుకుంటే మనకి ఫుడ్ సీటా క్యాప్స్యూల్, కొద్దిగా డిఫరెన్షియేషన్ అనేది, థాలాయిడ్ బాడీయే అయినా డిఫరెన్షియేషన్ అనేది మీరు చూసారు. ఇక టెరిడోఫైటా తీసుకుంటే అక్కడ కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇట్ ఈస్ లైక్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఈ జిమ్నోస్పర్మ్స్లో కనుక తీసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఈ సైకల్ స్ట్రక్చర్కి మనం ఇక్కడ చూడొచ్చు. స్టెమ్ తీసుకుంటే ఎలా ఉంది స్టెమ్, స్టెమ్ అనేది బ్రాంచెస్ ఏమన్నా ఉన్నాయా అంటే కొమ్మలు ఏమన్నా ఉన్నాయా, మీరే చూడండి. సో కొమ్మలేమీ లేవు, ఒకే దాని నుంచి జస్ట్ మనకి లీవ్స్ అవన్నీ వచ్చాయి. బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ లేవు కాబట్టి సైకస్ స్టెమ్ వచ్చి ఇట్ విల్ బి అన్బ్రాంచ్డ్. ఈ పాయింట్ గుర్తుకు పెట్టుకోవాలి. సో ఏమీ బ్రాంచెస్ లేవు కాబట్టి స్టెమ్ ఈస్ అన్బ్రాంచ్డ్ అనమాట. ఇక లీవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. వాట్ టైప్ ఆఫ్ లీవ్స్ ఈస్ దిస్, మీరు లోయర్ క్లాసెస్లో కూడా చదువుకొని ఉంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. సింపుల్ లీఫ్ని చూసి ఉంటారు. వాట్ ఈస్ సింపుల్ లీఫ్, సింపుల్ లీఫ్ అంటే ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ లీఫ్ అన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏం చెప్తాము, ఇట్ ఈజ్ అ సింపుల్ లీఫ్. కానీ ఇక్కడ ఇలా సింపుల్ లీఫ్గా కనిపిస్తూ ఉందా, నో, సింపుల్ లీఫ్ ఈజ్ యాబ్సెంట్. సో మనం దీన్ని తీసేస్తాం, మీకు చూపించడానికి ఇది చెప్పాను. దిస్ ఈస్ ద సింపుల్ లీఫ్. మరి ఎలాంటి లీఫ్ ఉంటుంది ఇక్కడ అంటే, ఇట్ విల్ బి కాంపౌండ్ లీఫ్ అన్నమాట. ఓకే, కాంపౌండ్ లీఫ్, దట్ టు పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్. పిన్నేట్లీ అండ్ పామేట్లీకి డిఫరెన్స్ ఏంటి, పామేట్లీ అంటే మనకి ఇలా పామ్ లాగా లీవ్స్ కనుక కనిపిస్తే అది పామేట్ లీవ్స్. పిన్నేట్ అంటే మీరు ఎగ్జాంపుల్ వేప చెట్టు తీసుకోండి, నీమ్ ట్రీ. నీమ్ ట్రీలో ఎలా ఉంటుంది, అది కొంచెం పిన్నేట్ కాంపౌండ్ లీఫే అనమాట. అలానే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు పిన్నేట్ కాంపౌండ్ లీఫ్. సో లీవ్స్ ఏ టైప్ ఉంటాయి, ఇట్ విల్ బి ఏ కాంపౌండ్ లీఫ్. ఆ కాంపౌండ్ లీఫ్ కూడా ఎలాంటి కాంపౌండ్ లీఫ్,
ఇట్ ఈస్ అ పిన్నేట్ కాంపౌండ్ లీఫ్. 2 టైప్స్ ఉంటాయి, పిన్నేట్ అండ్ పామేట్. మీరు వేప చెట్టుని పండగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు వేప చెట్టుని తీసుకొని వచ్చి ద్వారానికి కడుతూ ఉంటారు కదా. సో ఆ వేప చెట్టు యొక్క లీవ్స్ని గమనిస్తే ఎలా ఉంటాయి అంటే ఇట్స్ ఎ కాంపౌండ్ లీఫే కదా, పిన్నేట్లీ అనమాట. సో సేమ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, అంత ఎగ్జాక్ట్ కాకుండా మీకు ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాను అనమాట. సో లీఫ్ అయితే అలా ఉంటుంది. ఇక మీరు రూట్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, దట్ ఈస్ రూట్ అనమాట. సో రూట్ అనేది ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టమ్ వస్తుంది. లోయర్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్యాప్ రూట్ అండ్ what is the other root? Fibrous root or adventitious root అన్నమాట. సో ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ రూట్ చూస్తాము అంటే we will see the ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది చూస్తాము. ట్యాప్ రూట్ సిస్టమ్తో పాటు ఒక స్పెసిఫిక్ థింగ్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. సో ఇవన్నీ రూట్స్ ఎక్కడి వరకు మనకి సాయిల్ అనేది ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకి కొన్ని రూట్స్ అనేది ఇలా పైకి వస్తాయన్నమాట, కనిపిస్తుంది కదా మీకు. సో లోపల నుంచి కొన్ని రూట్స్ అనేవి ఇలా పైకి వస్తాయి. అలా మీరు 10th క్లాస్లో ఆల్రెడీ చదువుకున్నారు. రూట్స్ అనేవి ఎప్పటికీ లోపలికి వెళ్ళిపోవాలి, గ్రౌండ్ లోపలికి. అలా కాకుండా పైకి వచ్చిందనుకోండి, అప్పుడు వాటిని ఏం ట్రోఫిజం అంటాము. యాక్చువల్గా కిందికి వెళ్తే గ్రావిటీ తీసుకుంటే జియోట్రోఫిజం అని చెప్తాం కదా. కానీ ఇక్కడ ఆపోజిట్గా వచ్చింది, లోపలికి పోకుండా రూట్స్ అనేవి బయటికి వచ్చాయి. అందుకే ఇవి ఏంటి అంటే ఇట్ ఈస్ అ నెగటివ్ జియోట్రోఫీ. దీన్ని ఏం చెప్తాము, ఇట్ ఈస్ అ నెగటివ్ జియోట్రోపీ. జియోట్రోపీ అంటే ఏంటి, జియోట్రోపీ అంటే జియో అంటే గ్రావిటీ, లోపలికి అంటే సాయిల్ లోపలికి రూట్స్ అన్నీ వెళ్ళిపోతే దాన్ని జియోట్రోపీ అని చెప్తాము. కానీ ఇక్కడ రూట్స్ అనేవి ఆపోజిట్ వచ్చాయి, అంటే లోపల సాయిల్కి ఆపోజిట్గా వచ్చాయి, కాబట్టి దీన్ని నెగటివ్ జియోట్రోఫీ అంటాము. సో ఇక్కడ చూస్తే ఈ టైప్ ఆఫ్ రూట్స్ని ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ దిస్ యాజ్ కొరల్లాయిడ్ రూట్స్ అన్నమాట. సో వాట్ డు వి కాల్ దీస్ రూట్స్ యాజ్ కొరల్లాయిడ్ రూట్స్. ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు, సైకస్ విల్ స్టార్ట్స్ విత్ సి. సో ఇది కూడా సి, సైకస్ విల్ హ్యావ్ కొరల్లాయిడ్ రూట్స్. కొరల్లాయిడ్ రూట్స్ అంటే ఏంటి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కొరల్లాయిడ్ రూట్స్, ఈ రూట్స్లో యాక్చువల్గా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు, ప్లాంట్స్కి నైట్రోజన్ అనేది అవసరం కదా. సో ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయన్నమాట, బ్యాక్టీరియా. సో అది ఏంటి అంటే దట్ ఈస్ అనబినా అండ్ నాస్టాక్. సో ఇక్కడ ఈ కొరల్లాయిడ్ రూట్స్లో మనం బయాలజికల్ క్లాసిఫికేషన్లో చదువుకున్న అనబినా అండ్ నాస్టాక్ ఇవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి ఈ కొరల్లాయిడ్ రూట్స్లో. సో ఇవి ప్రజెంట్ అయి ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే దే విల్ హెల్ప్ ఇన్ ఫిక్సింగ్ అప్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ ఫిక్సేషన్కి ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. సో కొరల్లాయిడ్ రూట్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్? సో కొరల్లాయిడ్ రూట్స్, ఇట్ విల్ ఫిక్సెస్ ద నైట్రోజన్. సో నైట్రోజన్ ఫిక్సేషన్కి ఈ కొరల్లాయిడ్ రూట్స్ యూస్ఫుల్ అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. మీకోసం ఈ కొరల్లాయిడ్ రూట్స్ ఎలా కనిపిస్తాయి అనేది తీసుకొని వచ్చాను. హోప్ యూ లైక్డ్ ఇట్. ఓకే, సో ఈ కొరల్లాయిడ్ రూట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ అనబినా అండ్ నాస్టాక్, ఇది గుర్తుకు పెట్టుకోవాలి, అనబినా అండ్ నాస్టాక్, ఇట్ విల్ ఫిక్సెస్ ద నైట్రోజన్. నైట్రోజన్ ఫిక్సేషన్కి ఇది చాలా యూస్ఫుల్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైకస్. మనం ఏమేం చదువుకోవాలి జిమ్నోస్పర్మ్స్లో అంటే సైకస్ అండ్ దెన్ పైనస్ కూడా చదువుకోవాలి కదా. ఫస్ట్ సైకస్ గురించి అర్థమైందనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ జస్ట్ లైక్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైకస్. ఏమేం తెలుసుకున్నాం? స్టెమ్ విచ్ ఈస్ అన్బ్రాంచ్డ్, బ్రాంచెస్ లేవు అని తెలుసుకున్నాం. లీవ్స్ అది తీసుకుంటే కాంపౌండ్ లీవ్స్, దట్ టు పిన్నేట్ కాంపౌండ్ లీఫ్. తర్వాత రూట్ తీసుకుంటే ట్యాప్ రూట్ ఉంటుంది. ట్యాప్ రూట్ అంటే ఎలా ఉంటుంది? ఇఫ్ దిస్ ఈస్ అ రూట్, ట్యాప్ రూట్ అంటే ఇలా ఉంటుంది. ఈ ట్యాప్ రూట్కి మనకి
పైకి వెళ్ళింది అనుకోండి అంటే నెగిటివ్ జియోట్రోఫిజం అంటే ఇలా. సో ఇవి కొరెల్లాయిడ్ రూట్స్. దిస్ ఈస్ ద కొరెల్లాయిడ్ రూట్ అండ్ దిస్ ఈస్ ద ట్యాప్ రూట్. సో ఈ ట్యాప్ రూట్లోనే నెగిటివ్ జియోట్రోఫీ జరిగి కొరెల్లాయిడ్ రూట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ కొరెల్లాయిడ్ రూట్స్లోనే అనబినా అండ్ నాస్టాక్ దట్ విల్ హెల్ప్స్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ ప్లాంట్ కింగ్డమ్ నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈజీ అయిపోతుంది. సో మనం ఇప్పుడు పైన స్ట్రక్చర్ చూద్దాం. మనం తెలుసుకున్నాం కదా స్ట్రక్చర్ ఆఫ్ వాట్ ఈస్ ఫస్ట్ ఇట్ ఈస్ ద సైకస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పైనస్ గురించి చూద్దాం. సెడ్రస్ అనేది కూడా ఇవి రెండు కలిపి మనం కోనిఫర్స్ అని చెప్తాము, కోనిఫర్ ప్లాంట్. కానీ మనం సెడ్రస్ గురించి అంతగా చదువుకోం, కానీ పైనస్ గురించే మనకి నీట్ ఎగ్జామ్కి ఉంది. సో పైనస్ గురించి తెలుసుకుందాం. సో దీస్ ఆర్ కోనిఫర్స్. ఎలా కనిపిస్తాయి కోనిఫర్స్ మీరు చూడొచ్చు. వై వి విల్ కాల్ ఇట్ అస్ కోనిఫర్స్? ఎందుకంటే దెర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ కోన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కోనిఫర్స్ అంటాము. అదే సైకస్లో కోన్ చూసామా, కోన్ అనేది స్పెసిఫిక్గా చూడలేదు, బట్ ఇట్ విల్ బి ప్రెసెంట్. సో ఇక్కడ కోన్ ఉంటుంది కాబట్టి అండ్ ఆ కోన్ అనేది సీడ్స్ ఉంటాయి రీప్రొడక్షన్కి, దానికి యూస్ఫుల్ కాబట్టి మనం దీన్ని కోనిఫర్స్ అంటాం. సో ఇక్కడ కనుక తీసుకుంటే అగైన్ మనం ఈ పైన స్ట్రక్చర్ని తీసుకుంటే ఫస్ట్ మనం స్టెమ్ ఎలా ఉందో చూద్దాం. హౌ ఈస్ ద స్టెమ్? మీరు చూడొచ్చు ఇక్కడ బ్రాంచెస్ అనేవి కనిపిస్తున్నాయా లేదా? ఎస్, దేర్ ఆర్ బ్రాంచెస్ ఓవర్ హియర్. సైడ్కి ఇలా వచ్చి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సో స్టెమ్ అయితే ఇక్కడ తీసుకుంటే ఇట్ ఈస్ బ్రాంచ్డ్. అదే సైకస్ తీసుకుంటే ఇట్ ఈస్ అన్బ్రాంచ్డ్ అనమాట. ఆ తర్వాత లీవ్స్ చూడొచ్చు. మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు క్రిస్మస్ ట్రీ లాగా, కానీ ఒక నీడిల్ లైక్ లీవ్స్ అనేవి ఉంటాయి సూదిలాగా. దాన్ని పీకి ఇలా లాగి తర్వాత దాన్ని మీరు అటాచ్ చేయవచ్చు. మీరు ఆడుకున్నారో లేదో తెలియదు కానీ సో మేమైతే ఆడుకునే వాళ్ళం. ఆ లీవ్స్ అనేవి నీడిల్ లాగా ఉంటాయన్నమాట. దాన్ని తీసుకొని ఇలా బ్రేక్ చేస్తే ఆ తర్వాత మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా దాన్ని ఫిట్ కూడా చేయవచ్చు. వీలైతే నేను తీసుకొని వస్తాను నెక్స్ట్ టైం, అది చూపిస్తాను అనమాట. సో స్టెమ్ విల్ బి బ్రాంచ్డ్. ఇక లీవ్స్ ఎలా ఉంటాయి అంటే లీవ్స్ విల్ బి నీడిల్ లైక్ అనమాట. అంటే సూది ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఈ లీవ్స్ అనేది నీడిల్ లైక్. ఇంకా ఏముంటుంది అంటే కొన్ని అడాప్టేషన్స్ అనేవి జరిగాయి. ఎందుకు అంటే ఈ జిమ్నోస్పర్మ్స్ యాక్చువల్గా వాట్ ఈస్ ద హ్యాబిటాట్ వేర్ ఇట్ విల్ బి ప్రెజెంట్? రికాల్. సో ఇట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేసెస్. డ్రై ప్లేసెస్లో ఉంటే అక్కడ కొంచెం హ్యూమిడిటీ, టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. సో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది పెరిగిపోతుంది. వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్? వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్ అనేది ఫాస్ట్గా సన్ అనేది తీసేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ కదా. సో ఇక్కడ మనకి డ్రై ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి ఆ ట్రాన్స్పిరేషన్ అనేది మనం తగ్గించాలి. సో అందుకు నీళ్ళు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ద క్యూటికల్ అనేది లీఫ్కి థిక్ క్యూటికల్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక అడాప్టేషన్ ఏంటి అంటే స్టొమాటా గురించి మీకు తెలుసు కదా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టొమాటా? కామెంట్ సెక్షన్లో రాయండి. ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్నారు కదా. సో ఫంక్షన్ ఆఫ్ స్టొమాటా ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఆ స్టొమాటా వచ్చి ఇక్కడ మనకి సంకన్ స్టొమాటా అనేది ఉంటుంది. సంకన్ స్టొమాటా అంటే ఏంటి? ఇట్ విల్ బి యాక్చువల్గా స్టొమాటా అనేది ఇది లీఫ్ అనుకోండి, ఇక్కడ ఉంటుంది స్టొమాటా యూజువల్గా. ఓకే, ఇన్ జనరల్ మార్జిన్స్ ఆఫ్ ద లీవ్స్. ఓకే, ఇక్కడ సంకన్ స్టొమాటా అంటే ఏంటి? ఈ స్టొమాటా ఇలా లోపలికి ఉంటుందన్నమాట. దాన్ని మనం సంకన్ స్టొమాటా అంటాం. సో దిస్ విల్ బి ప్రెజెంట్ ఇన్ దిస్ స్పైనస్ సంకన్ స్టొమాటా. ఈ మూడు ఎందుకు ఉంటాయి అంటే దీస్ ఆర్ ద అడాప్టేషన్స్ కదా. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ అడాప్టేషన్స్. అడాప్టేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి వెళ్ళారు. ఓకే, మీ ఫ్రెండ్స్ అంతా పాత కాలేజ్లో ఉన్నారు, కానీ కొత్త కాలేజ్లో మీకు ఈ ఫ్రెండ్స్ అనేది ఇంకా పరిచయం అవ్వలేదు, జస్ట్ మీరు ఎంటర్ అయ్యారు. సో అక్కడ సిచ్యుయేషన్కి మీరు అడ్జస్ట్ అవ్వడానికి, అంటే కొత్త ఫ్రెండ్స్తో మీరు కలవడానికి కొన్ని మీలో ఉన్న క్వాలిటీస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి అనుగుణంగా, ఆ ప్లేస్కి అనుగుణంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారనుకోండి. హైదరాబాద్లో మీకు వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం స్కూల్గా ఉన్నా కూడా మార్నింగ్ చాలా వేడిగా ఉంటుంది. సో మీకు ఈ కాలేజ్ సీట్ అనేది బెంగళూరులో వచ్చింది. సో మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారనుకోండి. బెంగళూరులో ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ఎక్కువగా అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకుంటారా లేదా అంటే కనుక స్టార్టింగ్లో మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ ఆ కూల్ కండిషన్స్కి మీ బాడీ అనేది స్లోగా అడాప్ట్ అయిపోతుంది అనమాట. అలానే ఇవి కూడా మనకి డ్రై కండిషన్స్లో ఉంటాయి కాబట్టి ట్రాన్స్పిరేషన్ని తగ్గించేందుకు ఈ అడాప్టేషన్స్ అనేవి ఈ ప్లాంట్ చేసుకుంది. ఎంత తెలివి కదా ప్లాంట్కి కూడా. సో ప్లాంట్స్కి అంత తెలివి ఉంది, హ్యూమన్స్కి కూడా అన్నమాట ఎవల్యూషన్తో అలా. సో ఏమేమి అడాప్టేషన్స్ వచ్చి నీడిల్ లైక్ లీవ్స్ అనేవి ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ నీడిల్ లైక్ లీవ్స్? ఎందుకంటే సన్నగా ఉంటుందనుకో సర్ఫేస్ ఏరియా అనేది తగ్గిపోతుంది కదా, అప్పుడు ట్రాన్స్పిరేషన్ అనేది రెడ్యూస్ చేయవచ్చు. థిక్ క్యూటికల్ అనేది వాటర్ లాస్ కాకోకుండా అది కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి థిక్ క్యూటికల్. సంకన్ స్టొమాటా ఉంటే కూడా వాటర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లాస్ అయిపోతుంది కదా. సో దీస్ ఆర్ ద అడాప్టేషన్స్ టు రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్. Transpiration means mainly for the water loss. It will reduces the water loss annamata. Okay, so ఈ adaptations అనేది important for pinus. ఏమేం adaptations? Recall along with me. Needle like leaves, and then second one is thick cuticle, and third one is what? It is the sunken stomata. సో లీవ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత రూట్స్కి వద్దామన్నమాట. సో సైకస్లో కనుక రూట్స్ తీసుకుంటే ఎలా ఉన్నాయి? సైకస్లో రూట్స్ అనేది ట్యాప్ రూట్ ఉంది. ఆ ట్యాప్ రూట్కి మళ్ళీ నెగిటివ్ జియోట్రోఫీ కొరల్లాయిడ్ రూట్స్ అనేవి చూసాం. సో ఇక్కడ కూడా దెర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ ట్యాప్ రూట్. దిస్ ఈస్ ద ట్యాప్ రూట్ అనమాట. ట్యాప్ రూట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ట్యాప్ రూట్స్కి mycorrhiza. What is mycorrhiza? Write in the comment sections. I have already explained in biological classification. ఇప్పుడు తెలుస్తుంది మీరు క్లాసెస్ ప్రాపర్గా వింటూ ఉన్నారా లేదా, క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉన్నారా లేదా అనేది. సో యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. వాట్ ఈస్ mycorrhiza? ఓకే, సో బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దేర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ వాట్? దేర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ mycorrhiza. ఈ ట్యాప్ రూట్లో ఏముంటుంది? mycorrhiza అనేది ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను నెక్స్ట్ లెక్చర్లో mycorrhiza అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకే, సో వాట్ ఈస్ mycorrhiza? mycorrhiza will be present in the tap roots of Pinus. ఓకే, సో ఒక క్లూ ఇస్తాను. వాట్ ఈస్ దట్ క్లూ? ఇట్స్ ఎ సింబయోటిక్ అసోసియేషన్. సో అది రాసేయండి. సో ఇట్ విల్ బీ ద ఫంగల్ అండ్ ఆల్గే అటాచ్మెంట్, దట్ ఈస్ సింబయోటిక్ అసోసియేషన్. సో mycorrhiza అనేది ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో హౌ ఇట్ విల్ హెల్ప్స్ ఫర్ అబ్జార్ప్షన్ విల్ బి ఇంక్రీస్డ్ బికాస్ ఆఫ్ దిస్ mycorrhizae. అదే సైకస్లో కొరల్లాయిడ్ రూట్స్ ఉంటాయి ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇక్కడ వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ కోసం mycorrhiza అనేది ఉంటుంది. ఇక లీవ్స్ అనేది ఇలా నీడిల్ లైక్ అని చెప్పాను కదా, దీస్ ఆర్ ద నీడిల్ లైక్ లీవ్స్ అన్నమాట. సో ఎలా ఉంటుంది? నీడిల్ లైక్ లీవ్స్. And then there will be the presence of the cone. Okay, that's why conifers అని కూడా చెప్తాం. So this is the structure of Pinus, that is conifers. Now we will see about the sporophyte. What is sporophyte? Gametophyte అంటే ఏంటి, sporophyte అంటే ఏంటి ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లెక్చర్లో చెప్పాను కదా. సో ఇక్కడ మనం స్పోరోఫైట్ గురించి ఎందుకు ఫస్ట్ తెలుసుకుంటున్నామంటే సైకస్ అండ్ పైనస్లో మెయిన్ ప్లాంట్ బాడీ ఈ స్పోరోఫైట్. స్పోరోఫైట్ ఈస్ ద
main plant body in gymnosperms. Okay, so sporophyte ploidy enti usual ga sporophyte will produce the spores. So sporophyte ploidy is 2n anmata. So the main plant body in gymnosperms is sporophyte. Sporophyte ante enti, it will produces the spores ని ప్రొడ్యూస్ చేసే వాటిని sporophyte అని చెప్తాము. సో ఇక్కడ జిమ్నోస్పర్మ్స్లో సైకస్ని తీసుకున్న పైనస్ని తీసుకున్న కోన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. సో ఇక్కడ మనం ఈ స్పోరోఫైట్ గురించి తెలుసుకుందామా మరి. సో స్పోరోఫైట్లోనే మనకి లేటర్ స్పోర్స్ ఫామ్ అయ్యి న్యూ ప్లాంట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో స్పోరోఫైట్ ఇట్ ఈస్ యూజువలీ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. ఓకే, సో ఆ స్పోరోఫైట్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్లాంట్స్ని కనుక తీసుకుంటే మనం ఎలా ఉంటాయి అంటే దెర్ విల్ బి కోన్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో మనం ఆల్రెడీ టెరిడోఫైటాలో చూసాం కదా. ఓకే, ఇలా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పోరోఫిల్స్. అది కనుక చిన్నగా ఉంటే దాటిని ఏమంటాము, మైక్రోస్పోరోఫిల్. సో దెర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ మైక్రోస్పోరోఫిల్. ఆ మైక్రోస్పోరోఫిల్ పైన మనకి ఏముంటుంది, దెర్ విల్ బీ స్పోరాంజియం అనేది ఉంటుంది. సో దిస్ విల్ బి స్మాల్, చిన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం మైక్రోస్పోరాంజియం అని చెప్తాము. సో ఈ స్ట్రక్చర్నే మనము మెయిన్ ప్లాంట్ బాడీని స్పోరోఫైట్ అంటామన్నమాట. ఓకే, దిస్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ కోన్ ఆర్ స్పోరోఫైట్. ఓకే, సో ఇక్కడ మైక్రోస్పోరాంజియం అనేది ఉంటుంది. ఈ ఫుల్ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే ఇది స్పోరోఫైట్ అని తీసుకుందాం. దట్ ఈస్ కోన్ లైక్ స్ట్రక్చర్ అండ్ దట్ టు మైక్రోస్పోరోఫిల్ అనేది ఇట్ విల్ బి ద మేల్ కోన్ అని చెప్పచ్చు. అలానే మనకి ఫీమేల్ కోన్ కూడా ఉంటుంది. సో ఫీమేల్ కోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మనకి ఏదైనా ప్లాంట్ బాడీని తీసుకుంటే ఫీమేల్ కోన్లో మనకి ఈ మెగాస్పోరోఫిల్ అనేది పెద్దగా ఉంటుంది. మనం టెరిడోఫైటాలో కూడా చూసాం కదా. సో ఇట్ విల్ బి లార్జర్. సో దిస్ ఈస్ ద, ఓకే ఫస్ట్ we will write this. What is this? This is the megasporophyll. Okay, సో నాతో పాటు మీరు కూడా డ్రా చేసుకుంటూ నేర్చుకోండి, అప్పుడు మీకు ఎగ్జామ్కి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఊరికి వీడియో వాచ్ చేస్తూ కూర్చోకండి. నాతో పాటు నోట్స్ కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ కనుక చదివితే మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో మెగాస్పోరోఫిల్ పైన మనకి ఏముంటుంది, there will be the megasporangium. What do you call this as? This is the megasporangium. Okay, so this we will consider it as a female cone anmata. ఓకే, సైకస్ని కనుక తీసుకుంటే సైకస్లో సో మేల్ కోన్ అనేది ఒక దాంట్లో ఉంటుంది, ఫీమేల్ కోన్ యూజువల్గా యాబ్సెంట్ అయి ఉంటుంది. కానీ వేరే ట్రీ పైన మీరు మెగాస్పోరోఫిల్ అనేది చూస్తారు. ఓకే, ఇన్ సైకస్. పైనస్లో అయితే ఒకే ట్రీ పైన మీరు రెండు చూడొచ్చు, మేల్ కోన్ అండ్ ఫీమేల్ కోన్. Okay, clear? So this is the sporophyte structure which is the main plant body in the gymnosperms. This you have to remember. Okay, so which is also called as cone. Now సైకస్ అండ్ పైనస్ యొక్క డిఫరెన్సెస్ కొద్దిగా చూసిన తర్వాత మనం లైఫ్ సైకిల్ అండ్ రీప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు కనుక సైకస్ తీసుకున్నారనుకోండి, ఓకే, అండ్ దెన్ పైనస్ సెడ్రస్ ఆర్ కోనిఫర్స్. ఓకే, సో దీంట్లో కనుక తీసుకుంటే మనకి స్టెమ్ అనేది తీసుకున్నాం. సైకస్లో స్టెమ్ ఎలా ఉంటుంది, is it branched or unbranched? Recall with me and write you also. So it is the unbranched. నేను ఫోటో కూడా చూపించాను, సో ఎలా ఉంటుంది అనేది. అదే కనుక పైనస్ తీసుకుంటే there will be the branches, so it is branched.
అండ్ దెన్ మనము స్టెమ్ తర్వాత లీవ్స్ తీసుకుందాం అనుకోండి. లీఫ్ ఎలా ఉంటుంది సైకస్లో? రీకాల్ అండ్ రైట్. ఇట్ విల్ బి కాంపౌండ్ లీఫ్. దట్ టు వాట్ టైప్ ఆఫ్ కాంపౌండ్ లీఫ్? ఇట్ విల్ బి పిన్నేట్ కాంపౌండ్ లీఫ్ ఉంటుంది. అదే కనుక పైనస్లో తీసుకుంటే లీఫ్ ఎలా ఉంటుంది? సో మెనీ అడాప్టేషన్స్. ఆ అడాప్టేషన్స్ ఏంటి? 3 అడాప్టేషన్స్ ఆల్రెడీ చెప్పాను. సో నీడిల్ లైక్ లీవ్స్ అనేది ఒక అడాప్టేషన్. ఇంకా మనకి థిక్ క్యూటికల్ అండ్ సంకన్ స్టొమాటా అనేది ఉంటుంది. కానీ అపియరెన్స్ ఒకటి ఇక్కడ రాశాను. ఆ తర్వాత రూట్ తీసుకుంటే, సో రూట్ ఏ టైప్ ఉంటుంది? ట్యాప్ రూట్ ఇన్ ద సైకస్. అక్కడ కూడా మనకి ట్యాప్ రూటే ఉంటుంది. సో tap root with what will be present? Here there will be the presence of coralloid roots which fixes with the help of anabina and nostoc fixes the nitrogen. అదే కనుక పైనస్లో కనుక తీసుకుంటే ఇక్కడ కూడా ఏముంటాయి? ట్యాప్ రూట్ అని చెప్పచ్చు. దాంతో పాటి మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైకోరైజా ఏముంటుంది? There will be the presence of mycorrhiza. Okay, rhizae అని కూడా చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. ఇక తీసుకుంటే దిస్ సైకస్ని కనుక తీసుకున్నాం అనుకోండి, మేల్ కోన్ అనేది ఒక దాంట్లో ఉంటుంది, ఒక ట్రీ పైన. ఇంకొక ట్రీ పైన మనకి మెగాస్పోరోఫిల్ అనేది చూస్తాము. ఫీమేల్ కోన్ అనేది యూజువల్గా యాబ్సెంట్ ఉంటుంది. సో this will be unisexual, okay, whereas here it is bisexual plant. ఎందుకంటే male and female will be present on the same plant. Male and female on same plant. అక్కడ చూస్తే male will be on one plant, male cone, and female cone will be absent. Instead of that, just megasporophyll will be present. Clear? These are the major differences between Cycas and Pinus. Now, we will see first male cone చూద్దాం, తర్వాత female cone. సో మీకు చూపించడానికి తీసుకొని వచ్చాను. సో ఓవ్యులేట్ కోన్. ఓవ్యూల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫీమేల్ కదా. సో this you can able to see, this is the female cone అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది చూడండి, స్ట్రక్చర్ అనేది ఈ విధంగానే మీకు ఉంటుంది. ఒకవేళ ఇది కట్ చేసి మైక్రోస్కోప్లో కనుక చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అదే ఇది చూస్తే మైక్రోస్పొరాంజియా అంటే ఏంటి? మేల్. దిస్ ఈస్ ద మేల్. ఓకే, సో దిస్ ఈస్ ద మేల్. సింబల్ ఇలా రిప్రజెంట్ చేస్తే మేల్ అని అన్నమాట, మేల్ కోన్. అదే కనుక ఇది తీసుకుంటే ఓవ్యులేట్ ఈస్ ద ఫీమేల్ కోన్. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఫీమేల్. ఇది ఫీమేల్ అండ్ దిస్ ఈస్ ద మేల్. డిఫరెన్సెస్ మీరు ఒకసారి చూసుకోండి ఏం డిఫరెన్సెస్ అనేది ఉంటుందో. ఇది మనం మైక్రోస్కోప్లో చూస్తే కోన్ అనేవి పైన్ యొక్క కోన్స్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం మేల్ కోన్ని తీసుకుందాం. సో మేల్ కోన్ తీసుకుంటే మనకు ఎలా ఉంటుంది? జస్ట్ వీ హ్యావ్ సీన్. సో స్మాల్ మైక్రోస్పోరోఫిల్ అనేది ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ ద మైక్రోస్పోరోఫిల్. ఆ మైక్రోస్పోరోఫిల్ పైన మనకి ఏముంటుంది? దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ మైక్రోస్పొరాంజియా. సో ఇక్కడ మనకి మైక్రోస్పొరాంజియా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్లాంట్ బాడీ ఇన్ జిమ్నోస్పర్మ్స్? It is the sporophyte. Sporophyte means it is a diploid condition, 2n condition. So microsporophyll condition enti? It will be 2n. So microsporangia kuda 2n anamata. సో దిస్ ఇస్ ద మేల్ కోన్ స్ట్రక్చర్. సో ఇప్పుడు కనుక మనము కోన్ని మీకు చూపించడానికి ఇలా చూపించాను. మామూలు కోన్ స్ట్రక్చర్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఇది డిప్లాయిడ్, ఇది డిప్లాయిడ్. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఈ స్పోరోఫైట్లో మియోసిస్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ మియోసిస్? రిడక్షనల్ డివిజన్. ఎందుకు? మనకి స్పోర్స్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి. సో ఈ మైక్రోస్పొరాంజియా నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? There will be the formation of a spores. Okay,
ఏం ఫామ్ అవుతాయి? దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్ అన్నమాట. హౌ? విత్ ది హెల్ప్ ఆఫ్ మియోసిస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మియోసిస్ జరిగి ఈ దీంట్లో నుంచి మియోసిస్ ఇన్ వాట్? మియోసిస్ ఇన్ మైక్రోస్పోరాంజియా will occur and there will be the formation of what? Formation of microspores. So what are these? These are microspores. Out of these 4 microspores, ఈ 4 microspores లో మనకి 3 will gets degenerated. 3 microspores will gets degenerated అన్నమాట. And only one is functional. Only one is functional. Clear? So one is functional and this functional microspore will develops into the this is the functional microscope you can consider. So what will be the ploidy of this functional microspore? As meiosis has occurred, this will be, the ploidy will be N, because meiosis means reductional division. So there will be the functional microspore. This functional microspore will later on forms into, this is not actually a gamete, still gamete should be formed. So this will later on forms into what? This will later on forms into a male gametophyte. Okay, so there will be the formation of male gametophyte. What is this? This is male gametophyte. Okay, this will be later on forms into what? This is nothing but this is the pollen grain. So this pollen grain with 2 male gametes will be formed. Okay, so ఇలా మేల్ కోన్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే pollen grain structure with 2 male gametes will be formed. ఇవి 2 male gametes. Okay, and this structure is pollen grain. Clear? సో మేల్ కోన్లో ఏం జరుగుతుంది అంటే, సో మైక్రోస్పోరాంజియాలో మియాసిస్ జరిగి మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయి 4. ఆ 4లో 3 will degenerate, only 1 will be functional. Functional microspore will forms into the male gametophyte, that is the pollen grain, inside which pollen grains, male gametes will be present. Clear? Okay, now we will see the female cone. If you take the female cone, so female cone lo emuntundi, there will be the presence of మెగాస్పోరోఫిల్. ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు? యూజువల్గా మేల్స్ అందరూ సన్నగా ఉంటారు, కానీ ఫీమేల్స్ కొద్దిగా లావ్ అవుతూ ఉంటారు కదా గ్రోత్ అయ్యే కొద్దీ. సో అలా కూడా గుర్తుకు పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏమొస్తుంది అంటే మెగాస్పోరాంజియం అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మెగాస్పోరాంజియం. What do you call this as? Megasporangium. Where it will be present? On megasporophyll. Okay, and this is the sporophyte kada. So sporophyte, and also called as sporophyte, is diploid and it is the female cone. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీంట్లో కనుక తీసుకుంటే మనకి ఈ మెగాస్పోరాంజియం అనేది మనకి సేమ్ మైక్రోస్పోరాంజియాలో ఎలా జరిగిందో అలానే ఇక్కడ కూడా మియోసిస్ అనేది జరుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్ హియర్? మియోసిస్ విల్ అక్కర్ ఇన్ మెగాస్పోరాంజియం ఆర్ స్పోరాంజియా ప్లూరల్ అయితే. ఓకే, సో మియోసిస్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్సైడ్ దిస్ మనకి సీడ్ కోట్స్ అనేది అయితే ఫామ్ అయ్యి ఉంటుంది కదా. సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్, సో ఈ విధంగా ఉంటుంది.
సో హియర్ దిస్ ఈస్ ద మెగాస్పోరాంజియం అన్నమాట. లోపల ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మెగాస్పోరాంజియంలో బయటంతా మనకి సీడ్ కోట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటెగ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో వాట్ డు వి కాల్ దిస్ యాజ్? దీస్ ఆర్ ఇంటెగ్యుమెంట్స్ విచ్ లేటర్ ఆన్ ఫార్మ్స్ ఇంటూ ద సీడ్ కోట్ అన్నమాట. ఇంటెగ్యుమెంట్సే మనకి సీడ్ కోట్గా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా మియాసిస్ జరిగిన తర్వాత మనకి 4 cells అనేవి ఫామ్ అవుతాయి. అవుట్ ఆఫ్ దిస్ 4 మెగాస్పోర్స్ 1 విల్ బి ప్రెసెంట్. ఈ 3 విల్ డీజెనరేట్. 3 మెగాస్పోర్స్ విల్ డీజెనరేట్. ఓన్లీ 1 విల్ బి ఫంక్షనల్. ఇక్కడ కూడా సేమ్ దాంట్లో లాగానే. సో ప్లాయిడీ ఏంటి, ఇది 2n కాబట్టి మనకి ఇక్కడ కూడా ప్లాయిడీ మెగాస్పోరోఫిల్ 2n, మెగాస్పోరాంజియం 2n డిప్లాయిడ్. కానీ దీని లోపల ఇవి వచ్చి ప్లాయిడీ హ్యాప్లాయిడ్. ఓకే, మియోసిస్ జరిగింది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే సో 3 డీజనరేట్ అయిపోతాయి కదా. 3 డీజనరేట్ అయిన తర్వాత మనకి ఈ ఇంటెగ్యుమెంట్స్ అనేవి అలానే ఉంటాయి ఈ మెగాస్పోరాంజియం అక్కడంతా. సో దీంట్లోపల మనకి 3 డీజనరేట్ అయిన తర్వాత ఒక్కటి ఉంటుంది కదా విచ్ ఈస్ ద మెగాస్పోర్. ఇట్ విల్ డెవలప్స్ ఇంటూ ఫీమేల్ గ్యామిటోఫైట్. కానీ ఈ ఫీమేల్ గ్యామిటోఫైట్ లోపలే ఉంటుంది. సో ఇట్ విల్ ఫార్మ్స్ అ female gametophyte. Female gametophyte which is multicellular in condition. ఇక్కడ కూడా మేల్లో కూడా మేల్ గ్యామెటోఫైట్ ఇస్ మల్టీసెల్యులరే అన్నమాట, నాట్ యూనిసెల్యులర్. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ ఫామ్ అయిన తర్వాత వాట్ విల్ బి ద ప్లాయిడీ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోఫైట్? ఇట్ విల్ బీ ద ఎన్ ఓన్లీ, బికాస్ మియోసిస్ ఇక్కడ జరిగింది, దీని నుంచి మైటోసిస్ జరిగి ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ విల్ డెవలప్స్ ఇన్ టు ద ఫీమేల్ గ్యామెటోఫైట్ కాబట్టి ప్లాయిడీ విల్ బి ఎన్ అనమాట. దాని తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే ఈ ఇంటెగ్యుమెంట్స్ అనేవి అలానే ఉంటాయి. ఓకే, అలానే ఉంటూ మనకి ఇక్కడ లోపల ఈ మెగాస్పోరాంజియం లోపల ఇక్కడ దీని ఫీమేల్ గ్యామెటోఫైట్ పైన మనకి ఏం ఫామ్ అవుతుంది? కప్ షేప్డ్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద కప్ షేప్డ్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్? రీకాల్ అలాంగ్ విత్ మీ. కప్ షేప్డ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లాస్క్ షేప్డ్ స్ట్రక్చర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్కిగోనియా. Archegonium is a singular, Archegonia is the plural. So Archegonia అనేది ఫామ్ అవుతుంది. So what are these structures? These are nothing but Archegonia. Okay, and this is the female gametophyte. ఓకే, సో ఆర్కిగోనియాని ఏం చెప్తాము? ఇట్ ఈస్ లైక్ అ ఫీమేల్ గ్యామీట్ అనమాట. ఇన్సైడ్ ఏముంటుంది? దెర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎగ్ ఇన్సైడ్ ద ఆర్కిగోనియా. ఆ ఎగ్ అనేది ఫీమేల్ గ్యామీట్ అనమాట. మనకి ఈ ప్లాయిడీ ఏమవుతుంది? ఫీమేల్ గ్యామెటోఫైట్ ప్లాయిడీ వచ్చి ఎన్. సో దానిపైన ఫామ్ అయిన ఆర్కిగోనియా ప్లాయిడీ ఎన్, ఎగ్ కూడా haploid, that is N. Is it clear? So now ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి మేల్ కోన్ని తీసుకుంటే మేల్ కోన్లో ఏం ఫామ్ అయింది? ఎస్, ఇక్కడ మనం తీసుకుంటే దెర్ విల్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ అ pollen grains and there will be 2 gametes will be male gametes are formed. This 2 male gametes, okay, how they will reaches the female gamete which is a it is not motile కదా. సో యూజువల్గా ఇంతవరకు బ్రయోఫైటా అక్కడంతా తీసుకుంటే వాటర్ ఇస్ రిక్వైర్డ్, టెరిడోఫైటా అక్కడంతా. ఈ జిమ్నోస్పర్మ్స్లో త్రూ ఎయిర్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో పాలినేషన్ అనేది యానిమోఫిలీ
త్రూ ఎయిర్ జరిగేదాన్ని యానిమోఫిలీ అని చెప్తాము. ఓకే, సో గాలి నుంచి ఈ మేల్ గ్యామిట్స్ అనేవి ఎక్కడికి రీచ్ అవుతాయి? ఈ ఆర్కిగోనియాకి రీచ్ అవుతాయి అన్నమాట. సో ద మేల్ గ్యామిట్స్ వచ్చి మనకి దే విల్ ట్రాన్స్ఫర్ త్రూ ఎయిర్, దే విల్ ఎంటర్ ఇన్ టు ద ఆర్కిగోనియా. ఈవెన్ దో దెర్ ఆర్ 2 ఆర్కిగోనియా, 2 ఉన్న ఒక్క ఆర్కిగోనియానే మనకి ఫంక్షనల్గా ఉంటుంది. అంటే ఇంకో ఆర్కిగోనియాలో ఫర్టిలైజేషన్ అనేది జరగదన్నమాట. సో త్రూ ఎయిర్, one second, I will use another color here. Okay, through air male gametes will reaches ఆర్కిగోనియం అన్నమాట, రీచెస్ ఎగ్. సో మేల్ గ్యామెట్ ప్లాయిడీ ఏంటి? ఎన్. సో ఇవి 2 అలా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇఫ్ యూ కెన్ టేక్, సో దీంట్లోనే మనకి ఏముంటుంది? మెగాస్పరాంజియంలో ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది మనకి లేటర్ ఆన్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, దిస్ ఈజ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, వాట్ ఈస్ ఫర్టిలైజేషన్? ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? It is the fusion of male and female gametes is called as fertilization. So మనకి దాని తర్వాత ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది దేనిగా ఫామ్ అవుతుంది అంటే ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ ఎండోస్పర్మ్, and then these 2 will forms into a zygote అన్నమాట. ఓకే, సో ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ పైననే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ zygote. ఓకే, సో zygote విల్ బీ ఫార్మ్డ్. ఈ zygote అనేది లేటర్ ఆన్ ఇక్కడంతా ఏమున్నాయి? దీస్ ఆర్ ఇంటెగ్యుమెంట్స్ కదా. ఓకే, దీస్ ఆర్ ఇంటెగ్యుమెంట్స్. ఇంటెగ్యుమెంట్స్ will later on forms into what? It will forms into seed coat. సో ఈ జైగోట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఈ సీడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? దిస్ స్పోరోఫిల్ విల్ బీ ప్రెసెంట్ లైక్ దిస్ ఓన్లీ. దిస్ ఇంటెగ్యుమెంట్స్ విల్ ఫార్మ్స్ ఇంటూ, ఓకే ఎల్లో తీసుకుందాం ఎందుకంటే, సో దీస్ ఆర్ ద ఇంటెగ్యుమెంట్స్ అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఇంటెగ్యుమెంట్స్ విచ్ ఫార్మ్స్ ఇంటూ సీడ్ కోట్స్. లోపల మనకి ఇంకా ఏముంటుంది? దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్పర్మ్. వాట్ ఈస్ ఎండోస్పర్మ్? ఎండోస్పర్మ్ is helpful for the plant nutrition until leaves that and all will be developed అన్నమాట. ఎండోస్పర్మ్, and then ఈ zygote will be formed into embryo. జైగోట్ అనేది ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. దిస్ ఫుల్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్, దీని అంతటిని మనం ఏమంటాం? సీడ్ అని చెప్తాము. సో దిస్ ఈస్ హౌ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్. దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సైకస్ అండ్ పైనస్ అనుకోండి. సో కానీ సైకస్ పైనస్ డిఫరెన్సెస్ ఆల్రెడీ ఇచ్చాను నేను. సో సీడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఇంటెగ్యుమెంట్స్ విల్ లేటర్ ఆన్ ఫార్మ్స్ ఇంటూ సీడ్ కోడ్స్, అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ విల్ ఫార్మ్స్ ఇంటూ ఎండోస్పర్మ్, అండ్ zygote will forms into embryo. What is the ploidy of zygote? Ploidy of zygote will be 2n, diploid. Okay, and what is the ploidy of endosperm? ఎండోస్పర్మ్ ప్లాయిడీ విల్ బి ఎన్. ఎందుకు? ఫీమేల్ గ్యామెటోఫైట్ నుంచి ఫామ్ అయింది. ఫీమేల్ గ్యామెటోఫైట్ ప్లాయిడీ కూడా ఎన్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే సీడ్ కనుక తీసుకుంటే ఈ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ 2n కండిషన్ ఎంబ్రియో, ఎండోస్పర్మ్ ఈస్ ఎన్ కండిషన్. సో ఈ ఫుల్ స్ట్రక్చర్ అనేది జైగోట్ నుంచి ఫామ్ అయింది కాబట్టి ఈ సీడ్ విల్ బి 2n కదా. సో ఈ సీడ్ నుంచి మనకి అగైన్ దెర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ స్పోరోఫైట్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్.
దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్. అర్థమైంది అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఇది ఏంజియోస్పర్మ్స్ లానే ఉంటుంది విత్ అ లిటిల్ డిఫరెన్సెస్. ఎండోస్పర్మ్ ప్లాయిడీ వచ్చి ఇక్కడ ఎన్ అనమాట. క్లియర్. సో దిస్ ఈస్ అబౌట్ ద లైఫ్ సైకిల్ అని చెప్పచ్చు. మేల్ కోన్ చూసాం, ఫీమేల్ కోన్ చూసాం. సో టోటల్గా జిమ్నోస్పర్మ్ లైఫ్ సైకిల్ని కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మనకి సో ఇలా డయాగ్రామ్స్ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఫస్ట్ దెర్ విల్ బీ ద స్పోరోఫైట్. ఓకే, స్పోరోఫైట్లో మనకి దెర్ విల్ బీ ద మేల్ కోన్ అండ్ దెన్ దెర్ విల్ బీ ద ఫీమేల్ కోన్. నాతో పాటు రీకాల్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి, అప్పుడే మీకు గుర్తుండిపోతుంది. ఓకే, వర్క్ హార్డ్, నాట్ ఓన్లీ హార్డ్, స్మార్ట్ వర్క్ ఆల్సో. సో ఇలా చెప్పేటప్పుడే, వీడియో వాచ్ చేసేటప్పుడే మీరు కనుక నోట్ డౌన్ చేసేసుకుంటే అది బాగా గుర్తుండిపోతుంది. సో మేల్ కోన్, సో ఈ మేల్ కోన్లో మనకి ఏం జరుగుతుంది, మెగాస్పొరాంజియం అనేది ఉంటుంది కదా. సో మెగాస్పొరాంజియా ఉంటుంది. ఆ మెగాస్పొరాంజియా, సో ఈ స్పోరోఫైట్ ప్లాయిడీ వచ్చి, వాట్ ఈస్ ద స్పోరోఫైట్ ప్లాయిడీ? 2n మేల్ కోన్ ప్లాయిడీ, 2n ఫీమేల్ కోన్ ప్లాయిడీ, 2n. సో ఇక్కడ మెగాస్పొరాంజియా తర్వాత మనకి మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. హౌ మెనీ మెగాస్పోర్స్? 4, అవుట్ ఆఫ్ విచ్ 1 ఓన్లీ ఫంక్షనల్. ఆ ఫంక్షనల్ మెగాస్పోర్ నుంచి మనకి పాలెన్ గ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాలెన్ గ్రెయిన్లోనే మనకి 2 మేల్ గ్యామీట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి నాట్ హియర్, ఇన్సైడ్ ద మెగాస్పొరాంజియం మియోసిస్ అనేది జరిగి మనకి ఇక్కడ ప్లాయిడీ ఏమవుతుంది, అప్పుడు ఈ మెగాస్పొరాంజియా 2n, ఈ ప్లాయిడీ వచ్చి n. 1 ఫంక్షనల్ మెగాస్పోర్ కూడా n, పాలెన్ గ్రెయిన్ వచ్చి n, గ్యామిట్స్ కూడా ప్లాయిడీ వచ్చి n అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ ఫార్మ్. ఇన్ ఫీమేల్ కోన్ ఏం జరుగుతుంది, ఫీమేల్ కోన్లో మనకి దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్, sorry, this is microsporangia. I wrote megasporangia. This is microsporangia. Microsporangia male kada. Okay, so microspores అనేవి ఫామ్ అవుతుంది ఇక్కడ. What will be formed? How many microspores? There will be formation of 4 microspores అన్నమాట. ప్లాయిడీ వచ్చి అది. సో ఇక్కడ తీస్తే మనకి ఫీమేల్లో మెగాస్పొరాంజియా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఆ మెగాస్పొరాంజియా నుంచి మనకి మియోసిస్ జరిగి ఏం ఫామ్ అవుతుంది, 4 మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ 4 మెగాస్పోర్స్లో ఓన్లీ 1 విల్ బీ ఫంక్షనల్. ఆ ఫంక్షనల్ మెగాస్పోర్ వచ్చి మనకి ఏ దానిగా ఫామ్ అవుతుంది, దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ గ్యామిటోఫైట్. ఓకే, ఫీమేల్ గ్యామిటోఫైట్ ఫామ్ అవుతుంది. ఆన్ ద ఫీమేల్ గ్యామిటోఫైట్ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్కిగోనియా. సో ఆర్కిగోనియాలో మనకి ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద ఆర్కిగోనియా దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ గ్యామీట్. ఓకే, సో వేర్ ఇన్సైడ్ ద archegonia there will be the female gametes will be formed. Now this 2 male gametes through air it will enter, through air it will enter into the archegonia. Then what will happen, then there will be the fertilization will occur. So what will happen here, fertilization. After fertilization మనకి ఏం ఫామ్ అవుతుంది, after fertilization if this is the these are the integuments. Okay, these are the integuments, that is seed coats, and this is the archegonia in which there will be the formation of endosperm. Endosperm ఏది ఫామ్ అవుతుంది, female gametophyte will form into endosperm and there will be the formation of a zygote over here after fertilization. Later the zygote will forms into what, zygote will forms into embryo.
ఓకే, ఆ ఎంబ్రియో పైన మనకి దెర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ సీడ్ కోడ్స్. దీస్ ఆర్ ద సీడ్ కోడ్స్, ఇంటెగ్యుమెంట్స్ కదా యూజువల్గా. ఫస్ట్ ఇంటెగ్యుమెంట్స్ విల్ ఫార్మ్ ఇంటూ సీడ్ కోడ్స్ అనమాట. సో దీస్ ఆర్ ద seed coats, and here embryo will be present and also endosperm will be present. So this full structure is the seed anamata. So that too naked seed. Why we will call it as naked seed? Because there is no ovary. As there is no ovary, there won't be the formation of fruit. So seed will be formed. From the seed, there will be the formation of again sporophytes. Ploidy chuddama. So female cone ploidy వచ్చి diploid. So megasporangia diploid. ఇక్కడ meiosis జరుగుతుంది కాబట్టి it is haploid. It is haploid. Female gametophyte haploid. Archegonia haploid. Female gamete is haploid. కానీ ఇక్కడ zygote fusion జరుగుతుంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ది. సో 2n అనేది ఫామ్ అవుతుంది. సో ఎండోస్పమ్ వచ్చి ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ఫీమేల్ గామెటోఫైట్ కాబట్టి ఎండోస్పమ్ ప్లాయిడీ n. ఎండోస్పమ్ ప్లాయిడీ n. ఎంబ్రియో వచ్చి ఇట్ ఈస్ అ 2n అనమాట. ఫుల్ కండిషన్ తీసుకుంటే ఇట్ ఈస్ అ 2n. So this is the life cycle of Cycas and Pinus. Cycas and Pinus differences matram మీరు చూసారు. Cycas is unisexual whereas Pinus is bisexual. Clear? So this completes the conifers topic. Gymnosperm life cycle ఇంకొకసారి చూడొచ్చు. సో మేల్ స్పోరోఫైట్, ఫీమేల్ కోన్ ఉంటుంది, మేల్ కోన్ ఉంటుంది. ఫీమేల్ కోన్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? మదర్ సెల్, దట్ ఈస్ meiosis. So these are vascular. ఎందుకు? రూట్స్ ఉంటాయి కాబట్టి these are also called as vascular. Xylem and phloem అనేది ఉంటుంది. Diploid is dominant. Heterosporous condition. Why we will call it as heterosporous? Two types of spores are present. Non-motile gametes. Both are non-motile. Air will help in the transfer of that. Naked seeds, not water dependent. All these points are very important for gymnosperm life cycle. So whatever I have explained, I have brought this diagram for your sake. Okay, so go through with this diagram once, and here where meiosis will happen, that also we will write it. So meiosis anedi ekkada jarugutundi? Here meiosis will occur. Okay, so this is the gymnosperm life cycle. Now we will move on to the Angiosperm flowering plants. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం. సో ఈ పువ్వులు అనేవి ఎంతో అందంగా ఉంటాయి, ఇంకా ఎస్థెటిక్ వాల్యూ ఉంటాయి. మనం పూజ దీనికి కూడా వాడతాము, లవ్ ప్రపోజ్ చేయడానికి అన్నిటికీ మనం ఈ ఫ్లవర్స్ అనేది వాడతాము. సో ఏంజియోస్పర్మ్ దట్ ఈస్ విత్ ద ఫ్లవర్ అన్నమాట. సో ఈ ఏంజియోస్పర్మ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది హ్యాబిటాట్ గురించి స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. మీ చుట్టూ జస్ట్ అలా బయటికి వెళ్తే మీ గార్డెన్లో కూడా ఈ ఏంజియోస్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో యూ కెన్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హ్యాబిటాట్ అదంతా. సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క లైఫ్ సైకిల్ని తెలుసుకునేకపోయే ముందు డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఈ ఏంజియోస్పర్మ్స్లో ఫ్లవర్ అనేది ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో వాట్ ఈస్ సెక్షువల్ రీప్రొడక్షన్? మేల్ అండ్ ఫీమేల్ గ్యామీట్స్ షుడ్ బి ఫ్యూజ్డ్ అనమాట. సో ఫ్లవర్ ఈస్ ద సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ హియర్. సో మనం జిమ్నోస్పర్మ్స్ నుంచి ఏంజియోస్పర్మ్స్ ఎవల్యూషన్ని తీసుకుంటూ తెలుసుకుంటే మీకు ఇది ఈజీ అయిపోతుంది. సో ఫ్లవర్ అనేది కనుక తీసుకుంటే ఫ్లవర్ యొక్క పార్ట్ మీరు సెకండ్ ఇయర్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మీరు డీటెయిల్గా చదువుతారు. ఇక్కడ జస్ట్ నేను మీకు ఇస్తాను. సో మీరు ఇట్లా హోల్డ్ చేస్తారు కదా, దట్ ఈస్ థలామస్ అనమాట. దాని తర్వాత this is the stalk of the flower is called as pedicel అనమాట. సో దిస్ ఈస్ ద థలామస్. అంటే దానిపైన మనకి 4 హొరల్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ సెపల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, గ్రీన్ కలర్గా ఉంటాయి కదా.
those are called as sepals. దాని తర్వాత మనకి బ్యూటిఫుల్ కలర్స్లో మనకి పెటల్స్ అనేవి ఉంటాయి ఫర్ ద అట్రాక్టింగ్ ద ఇన్సెక్ట్స్ అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పెటల్స్. అండ్ దెన్ దెర్ విల్ బీ ద presence of what? There will be the presence of male sex organ, which is nothing but, what is this? Lower classes lo chadivintaru kada. This is the anther and this is the filament. Together we will call it as stamen. ఇవి రెండింటిని కలిపి మనం స్టేమెన్ అంటాము, విచ్ ఈస్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ ఫ్లవర్. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఇన్ యాంజియోస్పర్మ్ ఆర్ ఫ్లవర్ అన్నమాట. దాని తర్వాత మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఓవరీ, దిస్ ఈస్ ద స్టైల్ అండ్ దిస్ ఈస్ ద స్టిగ్మా. సో ఓవరీ, style and stigma. So all these three, if you can take, these three are female reproductive organ, which is nothing but pistil. Okay. So ఈ ఫ్లవర్ని జిమ్నోస్పర్మ్స్తో కనుక తీసుకుంటే ఈ ఫుల్ ఫ్లవర్ని కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ కోన్. ఫ్లవర్ని కనుక తీసుకుంటే విత్ డిఫరెంట్ కలర్ విల్ రైట్. Okay, so which color? This we will take. So flower can be considered it as a cone, similar to cone in gymnosperms. Okay, this is angiosperm. Flower is similar to gymnosperms లో దేనికి సిమిలర్ అంటే సిమిలర్ టు కోన్ అన్నమాట. ఆ తర్వాత మనకి ఇది స్టేమెన్ ఉంది కదా, దిస్ స్టేమెన్ ఈజ్ సిమిలర్ టు వాట్? ఇట్ ఈస్ సిమిలర్ టు మైక్రోస్పోరోఫిల్ అన్నమాట. స్టేమెన్ ఈజ్ సిమిలర్ టు మైక్రోస్పోరోఫిల్. ఆ తర్వాత పిస్టిల్. పిస్టిల్ ఈజ్ సిమిలర్ టు వాట్? పిస్టిల్ ఈజ్ సిమిలర్ టు మెగాస్పోరోఫిల్. ఓకే, ఇంకా మనకి ఈ స్టేమెన్లో ఏంథర్ ఉంటుంది కదా, ఏంథర్ లోపల మనకి మైక్రోస్పొరాంజియా అనేది ఉంటుంది. సో ఈ స్టేమెన్లో కనుక తీసుకుంటే ఈ ఏంథర్ లోపల మనకి మైక్రోస్పొరాంజియా ఉంటుంది. సో ఏంథర్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ మైక్రోస్పొరాంజియా ఇన్ ద జిమ్నోస్పర్మ్స్. ఆ తర్వాత పిస్టిల్ని కనుక తీసుకుంటే దీంట్లో ఈ ఓవరీ ఉంటుంది కదా, ఈ ఓవరీ ఇట్ ఈస్ కన్సిడర్ ఇట్ యాజ్ మెగాస్పొరాంజియం. సో ఇక్కడ ఇవి నేకెడ్ సీడ్స్ అనేవి ఉండవన్నమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఓవరీ. ఓవరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేకెడ్ సీడ్స్ కాదు, ప్రాపర్ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి విత్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్ వాల్. మనం తింటాం కదా డిఫరెంట్ ఫ్రూట్స్. సో అవన్నీ ఏంజియోస్పర్మ్స్ నుంచే అనమాట. సో మీరు జిమ్నోస్పర్మ్స్కి ఏంజియోస్పర్మ్స్కి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా కనుక తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఓవరీ లోపల మనకి ఏముంటుంది అంటే ఇన్సైడ్ ద ఓవరీ ప్లాజెంటా ఉండి ఇలా ప్లాజెంటాకి మనకి ఇలా అటాచ్ అయ్యి ఉండే స్ట్రక్చర్స్ని మనము ఏమంటాము? దీస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఓవ్యూల్స్ అన్నమాట. ఓకే, సో ఆ ఓవరీని మెగాస్పొరాంజియా అంటాము, ఓవ్యూల్ని ఎగ్జాక్ట్గా మెగాస్పొరాంజియా అని చెప్పచ్చు. ఎందుకంటే that ovule will forms into seed అన్నమాట. ఓకే, సో దిస్ ovule can be considered it as megasporangium. Later it will forms into seed అని రాయొచ్చు. సో this ovule later will forms into seed అన్నమాట. Okay, so this is the angiospermic where flower is the site of the sexual reproduction. Flower is considered as a cone. Cone బదులు flower ఉంటుంది. క్లియర్? సో రెండు కనుక ఉంటే ఇట్ ఈస్ బైసెక్షువల్ అని తెలుసు కదా. సో ఇప్పుడు ఏంజియోస్పర్మ్ లైఫ్ సైకిల్ని కనుక తీసుకుంటే మనకి ఫ్లవర్ అనేది ఉంటుంది. ఆ ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ అనేది ఉంటుంది. సో మేల్ కనుక తీసుకుంటే దాన్ని ఏమంటాము? దట్ ఈస్ ద మైక్రోస్పొరాంజియా. దట్ మీన్స్ ఫస్ట్ we will consider it as a stamen అన్నమాట. మేల్, దట్ ఈస్ ద స్టేమెన్ ఈస్ ద రీప్రొడక్టివ్ పార్ట్.
సో ఈ స్టేమన్ అనేది ఎలా ఉంటుంది, ద స్టేమన్ విల్ బి ఫిలమెంట్ ఉంటుంది అండ్ దెన్ దెర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ యాంథర్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫిలమెంట్ and this is the anther. So inside the anther, if you cut this anther, ఈ యాంథర్ని కట్ చేస్తే ఇలా లాంగిట్యూడినల్ సెక్షన్గా ఎలా కనిపిస్తుంది మీకు అంటే దెర్ విల్ బి మైక్రోస్పొరాంజా ఇలా ఉంటుంది. సో ఇదంతా డీటెయిల్డ్గా మీరు సెకండ్ ఇయర్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చదువుకుంటారు, కానీ కొంచెం ఇక్కడ చెప్పేస్తాను. సో యాంథర్ని కట్ చేస్తే మనకి ఇక్కడ మైక్రోస్పొరాంజియా టెట్రాస్పొరాంజియేట్ అనమాట. సో దేర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పొరాంజియా. 4 ఉంటాయి మైక్రోస్పొరాంజియా. ఓకే, సో వాట్ విల్ బి ద ప్లాయిడీ ఓవర్ హియర్? ప్లాయిడీ రాద్దామా? ఫ్లవర్ ప్లాయిడీ ఈస్ 2n, మేల్ ప్లాయిడీ స్టేమన్ ఈస్ 2n, యాంథర్ అండ్ ఫిలమెంట్ కూడా 2n. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మైక్రోస్పొరాంజియా కూడా 2n. దాని తర్వాత మనకి ఇక్కడ మియోసిస్ అనేది జరుగుతుంది. మియోసిస్ మీన్స్ రిడక్షనల్ డివిజన్. సో ఈ మైక్రోస్పొరాంజియాలో దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్స్. సో మియోసిస్ జరుగుతుంది కాబట్టి వాట్ విల్ బీ ద ప్లాయిడీ ఆఫ్ దిస్? ప్లాయిడీ విల్ బి n, 2n నుంచి nగా ఫామ్ అవుతుంది. సో ఈ మైక్రోస్పోర్స్ నుంచి మనకి దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ pollen grains. ఓకే, pollen grains which contains 2 male gametes. ఓకే, సో ఇక్కడ దిస్ ఈస్ ద pollen grain which is the first cell of the మేల్ గ్యామిటోఫైట్ అనమాట. అవుటర్ లేయర్ వచ్చి ఇలా ఎగ్జైన్ అనేది ఉంటుంది, రఫ్ లేయర్ లాగా, అండ్ దెన్ ఇన్నర్ ఈస్ ఎంటైన్. అవుటర్ ఈస్ ఎగ్జైన్ అండ్ ఇన్నర్ లేయర్ ఈస్ ఎంటైన్. ఒక చోట సీడ్ జర్మినేట్ అవ్వాలి కదా, దాని గురించి అంటే నాకు మేల్ గ్యామెట్స్ బయటికి వెళ్ళాలి కదా, సో దాని గురించి ఇలా గ్యాప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద జర్మ్ పోర్ అన్నమాట. సో ఫర్ ద సేక్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ టు కమ్ అవుట్. సో ఈ విధంగా ఉంటుంది యాంజియోస్పర్మ్ లైఫ్ సైకిల్లో మేల్ది. సో వాట్ విల్ బీ ద ప్లాయిడీ ఆఫ్ మా pollen grain? The pollen grain ploidy also will be haploid. Okay, now ఫీమేల్ కోన్ కనుక తీసుకుంటే, ఫీమేల్ కోన్ అనకూడదు ఇక్కడ, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ pistil. So what will be the ploidy of pistil? It will be 2n. So ఎలా ఉంటుంది pistil? మనకి ఓవరీ ఉంటుంది, స్టైల్ ఉంటుంది అండ్ దెన్ స్టిగ్మా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లోపల మనకి ప్లెజెంటాకి ఓవ్యూల్ అనేది ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. దీస్ ఆర్ ద ఓవ్యూల్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరీ, దీస్ ఆర్ ఓవ్యూల్స్, this is the style and this is the stigma which is a landing platform for this pollen grain anamata. Okay, so ploidine kanka తీసుకుంటే ఫీమేల్ ఇట్ ఈస్ పిస్టిల్ డిప్లాయిడ్ కాబట్టి ఓవరీ అనేది కూడా డిప్లాయిడ్, స్టైల్ డిప్లాయిడ్, స్టిగ్మా డిప్లాయిడ్, మొత్తం పిస్టిల్ డిప్లాయిడ్. సో ఇక్కడ ఓవరీ కూడా లోపల తీసుకుంటే మనకి ఏముంటుంది? దట్ ఈస్ ద డిప్లాయిడ్. సో ఇప్పుడు మనకి ఓవరీ లోపల ఓవ్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయ్యేకి ఎలా జరుగుతుంది అంటే దిస్ ఓవరీ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ మెగాస్పొరాంజియం అన్నమాట. సో దీన్ని మనం మెగాస్పొరాంజియంగా కన్సిడర్ చేస్తే ఈ లోపల మనకి ఏం జరుగుతుంది? మెగాస్పొరాంజియంలో మనకి మియోసిస్ అనేది జరుగుతుంది. ఎక్కడ? లోపలే మియోసిస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా కనుక తీసుకుంటే మనకి లోపలే మియోసిస్ జరిగి ఫీమేల్ గ్యామిటోఫైట్ ఎలా ఫామ్ అయ్యిందో ఇక్కడ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఓవరీ లోపల మనకి వాట్ విల్ బీ ఫార్మ్డ్? సో ఈ ఓవ్యూల్ ఇప్పుడే రాయను జస్ట్ చూపించానంతే. సో దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ గ్యామిటోఫైట్.
ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఏంజియోస్పర్మ్స్లో మనం ఏం చెప్తామంటే ఎంబ్రయో సాక్ అని చెప్తాము. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే 3 యాంటీపోడల్స్ ఉంటాయి, 2 సినర్జిడ్స్, 1 ఎగ్ సెల్ ఉంటుంది, తర్వాత సెకండరీ పోలార్ న్యూక్లియై అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇదొక్క స్ట్రక్చర్ని తీసుకుంటే ఎంబ్రియో సాక్ని మీకు చూపించడానికి దేర్ విల్ బి 3 యాంటీపోడల్ సెల్స్. వాట్ ఆర్ దిస్? దీస్ ఆర్ యాంటీపోడల్ సెల్స్. ఇదంతా క్లియర్గా సెకండ్ ఇయర్లో మీరు చదువుతారు. ఇక్కడ జస్ట్ ఐడియా కోసం సినర్జిడ్స్ అండ్ ఎగ్ సెల్. దీస్ 2 ఆర్ వాట్? దీస్ 2 ఆర్ సినర్జిడ్స్ అండ్ దిస్ ఈస్ ద ఎగ్ సెల్. ఎగ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ మధ్యలో వచ్చి దిస్ ఈస్ ద పోలార్ న్యూక్లియై, సెకండరీ పోలార్ న్యూక్లియై అని కూడా చెప్తామన్నమాట. సో ఈ స్ట్రక్చర్ని మీకు ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూపించాను. దిస్ స్ట్రక్చర్ ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7. సో దిస్ ఈస్ ద 7 సెల్డ్ అండ్ న్యూక్లియై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 న్యూక్లియేట్ కండిషన్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎంబ్రయో సాక్. ఓకే, ఇలా ఉండి ఈ మేల్ గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ మేల్ గ్యామెట్స్ అనేవి త్రూ ఎయిర్ ద్వారా మనకి ఇలా లోపలికి వస్తాయన్నమాట. సో త్రూ ఎయిర్ పాలినేషన్ జరిగినప్పుడు మనకి ఈ పాలెన్ ట్యూబ్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఆ పాలెన్ గ్రెయిన్స్ నుంచి పాలెన్ ట్యూబ్ ఫామ్ అయ్యి ఇట్ విల్ ఎంటర్స్ ఇంటూ ద ఎంబ్రియో సాక్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద పాలెన్ ట్యూబ్. సో 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయి కదా, 1 2. ఒక మేల్ గ్యామెట్ వచ్చి ఇక్కడ ఎగ్తో ఫ్యూజ్ అవుతుంది, ఇంకొక మేల్ గ్యామెట్ వచ్చి పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఎగ్తో ఫ్యూజ్ అవుతే మనకి దేర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, అండ్ పోలార్ న్యూక్లియైతో ఫామ్ అయితే ఫ్యూజ్ అయితే ఫర్టిలైజేషన్ జరిగితే అప్పుడు దేర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్పర్మ్. ఓకే, ఫస్ట్ PEN అనేది ఫామ్ అవుతుంది, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఈ విధంగా లోపల ఫామ్ అవుతుంది. ఇదంతా ఏంటి? దిస్ ఈస్ ద ఓవరీ which later on forms into the fruit అన్నమాట. సో మనకి ఈ జైగోట్ నుంచి మనకి నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుంది? జైగోట్ లేటర్ ఆన్ విల్ ఫార్మ్స్ ఇంటూ ఎంబ్రయో, అండ్ దెన్ దిస్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియై విల్ ఫార్మ్స్ ఇంటూ ఎండోస్పర్మ్. ఇప్పుడు ప్లాయిడీ చూద్దాం ఒకసారి. సో ప్లాయిడీని కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఇదంతా 2n అని చెప్పాం కదా. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? బై మియోసిస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి దీని లోపల 4 ఫామ్ అయినా కూడా ఓన్లీ 1 ఈజ్ ఫంక్షనల్, 3 విల్ డీజనరేట్. సేమ్ దాంట్లో లాగానే ఆ 1 ఫంక్షనల్ అనేది ఈ ఎంబ్రియో సాక్గా ఫామ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ మియోసిస్ జరిగింది కదా, సో ఫీమేల్ గ్యామెటోఫైట్ ప్లాయిడీ వచ్చి N. సో ఈ మొత్తం ప్లాయిడీ వచ్చి N అన్నమాట. సో ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్ వచ్చి ఫ్యూజ్ అయినప్పుడు జైగోట్ విల్ బికమ్ 2n, ఎంబ్రియో ఆల్సో విల్ బికమ్ 2n. క్లియర్? ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఈ పోలార్ న్యూక్లియై వచ్చి ఏంటి? సెకండరీ పోలార్ న్యూక్లియై వచ్చి మనకి 2n అండ్ ఇది వచ్చి n. సో మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? 2n ప్లస్ n కండిషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎండోస్పర్మ్ ప్లాయిడీ వచ్చి ఏంటి? ఇక్కడ ఎండోస్పర్మ్ ప్లాయిడీ వచ్చి 3n. వెరాస్ ఇన్ జిమ్నోస్పర్మ్స్ ద ఎండోస్పర్మ్ ప్లాయిడీ ఈస్ n. ఎందుకంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ నుంచి అది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ డబల్ ఫర్టిలైజేషన్ అనేది మనం చూస్తాము. ఇక్కడ ఒకసారి ఫర్టిలైజేషన్, ఇక్కడ ఒకసారి ఫర్టిలైజేషన్. ఈ ఫర్టిలైజేషన్ని ఎగ్ ఫార్మేషన్ని మనం ఏం చెప్తాము అంటే సిన్గామీ అంటాము.
అండ్ ఇక్కడ 3 న్యూక్లియై ఫ్యూజ్ అవుతోంది కాబట్టి దీన్ని మనం ఏం చెప్తాము, ట్రిపుల్ ఫ్యూజన్ అని చెప్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ చుట్టూ మనకి ఏముంటుంది, ఓవరీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కదా, ఈ చుట్టూ అనేది మనకి ఓవరీ అనేది ఉంటుంది. సో మనకి ఓవరీ విల్ ఫార్మ్స్ ఇంటూ, దిస్ ఈస్ ద ఓవరీ అనుకోండి, దిస్ ఈస్ ఫార్మ్స్ ఇంటూ ఫ్రూట్ అనమాట. ఓవరీ విల్ ఫార్మ్స్ ఇంటూ ఫ్రూట్. ఇన్సైడ్ మనకి ఏముంటుంది, ఎంబ్రియో అనేది ఉంటుంది. ఓకే, దాంతోపాటు మనకి ఎండోస్పర్మ్ కూడా ఉంటుంది. ఓకే, ఎండోస్పర్మ్ కూడా ఉంటుంది. సో లోపల మనకి సీడ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఈ ఓవ్యూల్ అనేది మనకి లేటర్ ఆన్ ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ ద సీడ్ అనమాట. సో ఈ ఓవ్యూల్ అనేది ఎక్కడ ఉంటుంది, దీని ప్లాసెంటాకి అతుక్కొని ఉంటుంది ఈ ఓవ్యూల్. మనకి ఈ ఫార్మేషన్ వచ్చి ఈ ఓవరీలో వన్ ఆఫ్ ద సెల్ ఆఫ్ దిస్ మెగాస్పొరాంజియం అనమాట. ఆ న్యూసెల్లస్లో ఒక సెల్ అనేది ఇలా డివైడ్ అయ్యి మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఏంజియోస్పర్మ్ లైఫ్ సైకిల్. ఓకే, సో మనకి ఇది ఫుల్ ఇన్ డీటెయిల్ మనం సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్ సెకండ్ ఇయర్లో ఇంకా డీటెయిల్డ్గా మనం చదువుతాము. ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. ఓకే, సో డిఫరెన్సెస్ చూద్దాం ఇప్పుడు. జిమ్నోస్పర్మ్కి ఏంజియోస్పర్మ్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో జిమ్నోస్పర్మ్స్ని కనుక తీసుకుంటే అండ్ ఏంజియోస్పర్మ్, మనకి జిమ్నోస్పర్మ్స్లో ఏం జరుగుతుంది, దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ కోన్. ఇక్కడ ఏముంటుంది, దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లవర్. సో ఇక్కడ మేల్ కోన్ ఉంటుంది అండ్ దెన్ ఫీమేల్ కోన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టేమన్ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ పిస్టిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మేల్ కోన్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ మైక్రోస్పొరాంజియా. సో మైక్రోస్పొరాంజియా అనేది ఫామ్ అయ్యి ఆ మైక్రోస్పొరాంజియా నుంచి మనకి మేల్ గ్యామీట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఫీమేల్ కనుక తీసుకుంటే ఇక్కడ మెగాస్పొరాంజియా, ఆ మెగాస్పొరాంజియాలో నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, దెర్ విల్ బి ది ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ గ్యామీట్ అన్నమాట. ఓకే, ఇవి రెండు ఫ్యూజ్ అయిన తర్వాత మనకి ఇవి రెండు ఫ్యూజ్ అయ్యి దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. ఓకే, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది విచ్ లేటర్ ఆన్ ఫార్మ్స్ ఇన్ టు ద ఎంబ్రయో అండ్ దెన్ దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్. ఓకే, ఇలా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, సో స్టేమెన్ని కనుక తీసుకుంటే ఇక్కడ కూడా మనకి మైక్రోస్పొరాంజియా అనేది ఫామ్ అవుతుంది. మైక్రోస్పొరాంజియా నుంచి పిస్టిల్ నుంచి అయితే మెగాస్పొరాంజియా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏం ప్రజెంట్ అయి ఉంటుంది, సో ఇక్కడ మైక్రోస్పొరాంజియా నుంచి 2 మేల్ గ్యామీట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఫీమేల్ గ్యామెట్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫీమేల్ గ్యామేట్స్లో మనకి ఎగ్ ఉంటుంది అండ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియై రెండు ఉంటాయి అన్నమాట. సో ఇవి రెండు ఫ్యూజ్ అయినప్పుడు మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్తో పాటి మనకి ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియై కూడా ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ప్లస్ మనకి ఫ్రూట్ ఫామ్ అవుతుంది, ఓవరీ ఉంటుంది కాబట్టి, ప్లస్ సీడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ సీడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ దెన్ ఎండోస్పర్మ్ ఫ్రమ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి జైగోట్ ప్లస్ ఫ్రూట్ తర్వాత ఈ జైగోట్ నుంచి మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఓకే, దీని నుంచి మనకి ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఓకే, దీని నుంచి అంటే ఇక్కడ ఓవరీ అని రాద్దాం, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓవరీ అండ్ సీడ్ ఓవ్యూల్ రాద్దాం. సో ఓవరీ నుంచి మనకి ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఓవ్యూల్ నుంచి మనకి సీడ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సీడ్కి సీడ్ కోట్స్ మాత్రమే ఉంటాయి, నేకెడ్ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీంట్లో కనుక తీసుకుంటే దెర్ విల్ బీ ది ఫార్మేషన్ ఆఫ్ నేకెడ్ సీడ్స్. ఓకే, అదే ఇక్కడ కనుక తీసుకుంటే ఫ్రూట్
విత్ సీడ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ డబల్ ఫర్టిలైజేషన్ అనేది మనం చూస్తాము. ఓకే, డబల్ ఫర్టిలైజేషన్ చూస్తాము. ఇక్కడ సింగిల్ ఫర్టిలైజేషన్ అనేదే చూస్తాము. ఓకే, ఓన్లీ వన్ ఫర్టిలైజేషన్ ఓవర్ హియర్. అండ్ దెన్ here there will be the formation of endosperm will be ploidy will be 3n, whereas endosperm here it will be 2n. okay, ikkada n ante, endosperm ploidy will be n. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఎండోస్పర్మ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఇక్కడ బిఫోర్ ఫర్టిలైజేషన్. These are the major differences between gymnosperm and angiosperm. Clear? So now we will see full life cycle of angiosperms and gymnosperms we have completed. So now your part, you have to do some homework. Write a note on economic importance of gymnosperm. So gymnosperms యొక్క economic importance ఏంటి అనేది మీరు రాయాలి. ఆ తర్వాత సింగామికి ట్రిపుల్ ఫ్యూజన్కి డిఫరెన్స్ ఏంటి అనేది రాయాలి. Now we will solve few questions. Embryo sac of an angiosperm is made up of. So angiosperm అన్నారు, దాన్ని ఎంబ్రియో సాక్ ఇంతకుముందే చెప్పాను, 7 celled and 8 nucleate condition. So this will be the answer. Next, if the diploid number of a flowering plant, diploid number ante 2n, diploid number of a flowering plant is 36, 2n is 36. What would be the chromosome number in its endosperm? సో ఎండోస్పర్మ్లో దట్ టు ఏం చెప్పారు? ఫ్లవరింగ్ ప్లాంట్, దట్ మీన్స్ ఏంజియోస్పర్మ్. సో ఏంజియోస్పర్మ్ యొక్క ఎండోస్పర్మ్ ప్లాయిడీ ఏంటి? దట్ ప్లాయిడీ విల్ బి 3n. సో ఇక్కడ n ఈక్వల్స్ 36/2 ఈజ్ 18. సో ఇక్కడ తీసుకుంటే 3 into 18, 18 3s 54. సో అవర్ ఆన్సర్ విల్ బి 54. కానీ ఇంకా ప్రాపర్గా తీసుకుంటే మాత్రం యాక్చువల్గా మీరు స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు 2n + n అనేది తీసుకోవాలి. వేర్ n ఈస్ ద మేల్, 2n ఈస్ ద ఫీమేల్ గ్యామేట్ అనమాట. సో ఇక్కడ మేల్ ఫీమేల్ స్పెసిఫై చేయలేదు కాబట్టి జస్ట్ మీరు 54 రాయొచ్చు. మేల్ ఫీమేల్ స్పెసిఫై చేసినప్పుడు మీరు ఇలా తీసుకొని ఎండోస్పర్మ్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. అది సెకండ్ ఇయర్లో తెలుసుకుంటారు. ఇక్కడ అయితే 54. నెక్స్ట్, ద జాయింట్ రెడ్వుడ్ ట్రీ సిక్వియా సెంపర్విరన్స్ ఈజ్, ఇదేం గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఈజ్ ఏ, ఇట్ ఈస్ అ జిమ్నోస్పర్మ్. నెక్స్ట్, conifers differ from grasses in the, grass is a monocot కదా, conifer అనేది it is a tap root ఉంటుంది, it's a dicot. So formation of endosperm before fertilization, lack of xylem tracheids, absence of pollen tubes, production of seeds from the ovules. సో సీడ్స్ అనేవి దేంట్లో ఫామ్ అవుతుంది? సీడ్స్ అనేవి మనము ఏంజియోస్పర్మ్స్లో ఫామ్ అవుతుంది, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్పర్మ్ బిఫోర్ ఫర్టిలైజేషన్ ఇన్ ఎక్కడ జరుగుతుంది? ఇట్ విల్ అక్కర్ ఇన్ ద జిమ్నోస్పర్మ్స్ అనమాట. సో దిస్ విల్ బీ ద ఆన్సర్. ఎందుకంటే గ్రాసెస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ మోనోకాట్ అనమాట, ఇట్ విల్ బీ డిఫరెంట్ టు ద. Okay, next, in gymnosperms the pollen chamber represents. సో pollen chamber ఏంటి జిమ్నోస్పర్మ్స్లో అని అడిగారు. సో మైక్రోస్పొరాంజియం in which pollen grains will develop. So chamber is microsporangium. A cell in the pollen grain in which sperms are formed? No. A cavity in the ovule in which pollen grains are stored. Ovule means it is a megasporangium. They are asking about pollen. An opening in the megametophyte through which the pollen tube approaches the egg. So pollen chamber ante microsporangium in which pollen grains will develop. Next, select the correct statement. Gymnosperms are both homo and heterosporous. Yes. But mostly we can't consider it as homosporous, it will be heterosporous only. So homosporous undadu. Salvinia, ginkgo and pinus all are gymnosperms.
Ginkgo and Pinus are gymnosperms, but Salvinia is a pteridophyte kada. This is the pteridophyte, so we can't take this as. Next, sequoia is one of the tallest trees. Yes, the leaves of the gymnosperms are not well adapted to the extremes of the climate. No, they are adapted. Not anedi ikkada wrong anamata. Okay, clear? Next question. So that's it about today's class summary. We have completed the gymnosperms habitat, structure, life cycle, everything. In that also we have done about the Cycas and Pinus, and then we have did about the Angiosperm life cycle, and we have seen the differences between the gymnosperms and angiosperms. Differences between the gymno and angiosperms, we have done it. Okay, and we understood about the importance of the flowering plants. What is the main importance of the flowering plants? Food. We are getting the different types of fruits, no? So that is the importance. So this completes our gymnosperms and angiosperms. Thank you for watching. Keep studying. Bye.